ఒక సమస్య ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటికి కూడా 1 year పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడా కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈరోజు ఏమైంది, ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లీవ్ అంటే ఎప్పుడైనా రాయాలి కదా, ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి. ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా చేసేసారు, ఎవరి పేరుతో మార్చేశారు, అయిపోయింది. దానికి లింక్ డాక్యుమెంటే లేదు. లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి, ఏ విధంగా నిర్ణయిస్తావు, ఎవరు ఆన్సర్బుల్, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్, నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది. తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం, అది ఒక ల్యాండ్ 10 మంది దానం చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం, ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే, నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు, జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారీగా మీటింగ్లు పెట్టి, కేఎం విఎం మీటింగ్లు పెట్టి, ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు. నా ఆస్తి నా పేరుతో ఉందో లేదో చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మా రోడ్డు తీసుకుంటే ఎంతో డెవలప్ అయింది ఆ 5 ఏళ్ళ పీరియడ్కి ఇప్పటికి ఏడాదిలోనే. అది సంక్షేమ పథకం. ఇవన్నీ ఎందుకు మనం ప్రజల ముందు తీసుకుని గతంలో ఎట్లా ఉంది, ప్రజల్లో వెళ్తున్నారు కదా, విషయ ప్రచారం కావచ్చు, తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్తుంది అంటున్నారా, మీరు చేసే ప్రచారం వెళ్తుందా? నేనేమంటానంటే, తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాల. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు? వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం.